శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 8వ అధ్యాయం నామస్మరణ ఫలితం. అంతవరకు వశిష్ఠ మహర్షి ప్రవచనాన్ని శ్రద్ధగా విన్న జనక మహారాజు తనకి కలుగుతున్న సందేహాలని వశిష్ఠ మహర్షికి విన్నవించాడు. మహర్షి, వర్ణ సంకర్యాది పాపాలను చేసిన వారు వేద త్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనిదే పరిశుద్ధులు కారని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం చేయడం వలన సమస్త పాపాలు హరించుకుపోతాయని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో మర్మం ఏమిటి? అదెలా సంభవం అని అడిగారు. అగ్నికి ఆహుతి అవుతున్న ఇంటి మీద చెంబుడు నీళ్లు చల్లితే అగ్ని చల్లారుతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారు గడ్డి పరకని పట్టుకుని ఒడ్డుకు చేరగలరా? మహాపాపులు సహితం కార్తీక వ్రతం చేసినంత మాత్రాన పాపరహితులు అవుతారా అంటూ ప్రశ్నించాడు మహారాజు. ఈ ప్రశ్నలకు విపులంగా సమాధానం చెప్పాడు వశిష్ఠ మహర్షి. జనకరాజా, అన్నింటికీ కర్మమే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ ప్రతి మనిషికి జ్ఞానం ఉన్నందు దేశకాల పాత్రతలని అనుసరించి ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. నిలువంత ఎత్తున కట్టెలని పేర్చి వాటి నడుమ చిన్న అగ్నికణాన్ని ఉంచితే అది ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటిని అలుముకున్న చీకటిని ఎలా తొలగిస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రాల్లో ఆచరించే ధర్మం అనంతమైన పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథని చెబుతాను విను. అజామిలుడి కథ. ఒకప్పుడు కన్యకుబ్జ క్షేత్రవాసి సత్వనిష్ఠుడనే బ్రాహ్మణునకు అజామిలుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు. పక్కింటి బ్రాహ్మణ గృహంలోని దాసిదానితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను కాదని ఆ దాసిదానితోనే కలిసి భోజనం తినేవాడు. దాని ఇంట్లోనే శయన సాంగత్యాన్ని కొనసాగించేవాడు. వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కామంతోనే కాలం వెళ్ళబుచ్చుతూ అతిమూర్ఖంగా ప్రవర్తించసాగాడు. ఫలితంగా అతని బంధువులందరూ వెలివేశారు. కులం వాళ్ళు వదిలేశారు. తండ్రి ఇంట్లోంచి గెంటివేశాడు. దానితో అతడు చెండాలపు వాడులో దాసిదానితో కాపురం పెట్టాడు. మృగాలను, కుక్కలను, కోతులను ఉచ్చువేసి పట్టుకునే వృత్తిలో జీవించే ప్రజలతో కలిసిపోయి మద్యం, మాంసం, మగువాలోలుడిగా కాలం గడపసాగాడు. ఒకరోజున అతని ప్రియురాలైన దాసిది కళ్ళు త్రాగడం కోసం తాటి చెట్టు ఎక్కింది. కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. ఆమె చావుకి అజామీలుడు ఎంతగానో దుఃఖించాడు. ఆ దాసికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. ఆ యవ్వనవతి మీద కన్ను వేశాడు అజామీలుడు. తనకి కూతురు వరస అవుతుందన్న విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి ఆ యువతితో కామవాంఛని తీర్చుకోసాగాడు. తత్ఫలితంగా తండ్రిలాంటి అజామీలుడి ద్వారా చాలామంది బిడ్డలకి జన్మనిచ్చింది ఆ యువతి. కానీ అందరూ పుట్టుకతోనే చనిపోయారు. చివరగా పుట్టిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను ఏ స్థితిలో ఉన్నా, కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, పడుకున్నా, నిదురిస్తున్నా, ఏం చేస్తున్నా సరే నారాయణ నారాయణ అంటూ కొడుకుని పిలుస్తూ ఉండేవాడు అజామీలుడు. కొంతకాలానికి అతనికి మరణ సమయం ఆసన్నమైంది. అతని ప్రాణాన్ని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూస్తూనే గజగజ వణికిపోతూ అజామీలుడు తన ప్రాణాలు పోయేటప్పుడు కూడా పుత్రవాత్సల్యము వదల్లేక దూరంగా ఆడుకుంటున్న కొడుకుని ఉద్దేశించి నారాయణ, ఓ నారాయణ, నా తండ్రి అంటూ పిలవసాగాడు. అతని పిలుపు కొడుకు వినిపించిందో లేదో తెలియదు కానీ యమదూతలు మాత్రం అజామీలుడు నోటి వెంట వచ్చిన నారాయణ మంత్రాన్ని విని వెనక్కి తగ్గారు. అంతలో అక్కడికి వచ్చారు విష్ణుదూతలు. ఓ యమదూతల్లారా, ఆగండి, ఆ జీవి మీ యమలోకానికి రాడు అంటూ హెచ్చరించారు. ఆ మాటలు విని విస్తుబోయారు యమదూతలు. వైష్ణదూతలారా, మా ప్రభు అయిన యమధర్మరాజు ఆజ్ఞానుసారమే మేము ఈ పాపిని తీసుకెళ్ళటానికి వచ్చాము. మీరెందుకు మమ్మల్ని నిరోధిస్తున్నారు అని అడిగారు యమదూతలు. ఇది 8వ రోజు పారాయణ. ఇక్కడి నుండి మీరు వింటున్నది 9వ అధ్యాయం, విష్ణు యమదూతల వివాదం. ఓ యమభటులారా, మేము విష్ణుదూతలం అంటూ చెప్పారు విష్ణుభటులు. అటుపైన
మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండానికి అర్హులైన వారెవరు? అంటూ విష్ణుభటులు ప్రశ్నించారు. యమదూతలిలా సమాధానం చెప్పసాగారు. సూర్య, చంద్ర, అగ్ని, వాయురాకాశ గో సంధ్యలు, దశ దిశా కాలాలు మానవుని యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలు. వారిని విచారించి కేవలం పాపులని మాత్రమే మేము శిక్షిస్తాము. మా ధర్మాలెలా ఉంటాయో వినండి. వేద మార్గాన్ని వదిలి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారు, సాధుజన బహిష్కృతులు యమదండనికి అర్హులు. బ్రాహ్మణుడిని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవాడు, తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సాంగత్యుడు, ధనం తీసుకొని మోసం చేసేవాడు, చేసిన దానం ఇతరులకు చెప్పుకునేవాడు, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల సంతానాన్ని చూసి ఏడ్చేవాడిని, కట్న కానుకలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వాడిని, కర్మలకి అంతరాయం కలిగించేవాడిని, ఇతరుల పెట్టిన భోజనాన్ని విమర్శించేవాడిని, ప్రతిక్షణం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని, సహాయాన్ని కోరిన బ్రాహ్మణుడికి దానం చేయని వాడిని, శరణు కోరిన వారిని దండించేవాడిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాడిని, బ్రాహ్మణ, అశ్వ, గో హంతకులని యమలోకంలో ఘోరాతి ఘోరంగా శిక్షిస్తుంటాము. ఈ అజామీలుడు పరమపాపి, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని ప్రశ్నించారు యమదూతలు. యమదూతల సందేహాన్ని విని విష్ణుభటులు, ఓ యమదూతలారా, ఉత్తమగతులు పొందాలంటే కొన్ని నియమాలు, పుణ్యాపుణ్యాలు ఉన్నాయి. వాటిని గురించి మీకు వివరిస్తాం. ఏ కారణం వలన గాని దుస్సాంగత్యాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనతో గడిపేవాడు, స్నాన సంధ్యా జప హోమ తత్పరుడు మీ యొక్క యమలోక దండనకి పాత్రులు కారు. ఓ యమభటులారా, అసూయరహితుడై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు, జలం, అన్నం, దానం, వృషోత్సర్జనాలు చేసేవారు యమలోకాన్ని దర్శించరు. విద్యాదాతలు, పరోపకారశీలురు, హరిపూజ ప్రియులు, హరినామ సంకీర్తనాపరులు, వివాహాలు, ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్తలు, నిత్యం సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్టమాలికలు ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేడివాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు, తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు, వీళ్ళంతా పాప విముక్తులవుతారు. ఎవరైతే అంతిమ కాలంలో హరినామస్మరణ చేస్తాడో అట్టివాడు విష్ణులోకానికి వెళతాడు అంటూ వివరించారు విష్ణుభటులు. ఆ విధంగా జరిగిన యమ విష్ణుదూతల సంవాదాన్నంతా విన్న అజామీలుడి జీవుడు తన పాపాలని తలుచుకొని దుఃఖిస్తూ స్పృహలోకి వచ్చాడు. యమదూతలు కనిపించలేదు. విష్ణుభటులు అతన్ని వైకుంఠానికి తీసుకువెళుతూ కనిపించారు. ఇదేమిటి? పరమపాపినైన నేను వైకుంఠానికి ఎలా అర్హుడిని? ఆ యమదూతలు ఏమైనట్లు? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నోటి వెంట హరినామం ఎలా వచ్చింది? నాకు వైకుంఠ ప్రాప్తి కలగడానికి కారణం ఏమిటి అని తనలో తానే ఆలోచించుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు అజామీలుడు. ఇంతటితో 9వ పారాయణ పూర్తయింది. సర్వం శ్రీ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు.